హాయ్ అండి. ఇవాళ నేను వైకుంఠ ఏకాదశి పూజా విధానం గురించి చూపించబోతున్నాను. వైకుంఠ ఏకాదశి అనేది హిందువుల్లో ఎంతో ప్రాముఖ్యమైన రోజు. ఇవాళ చాలామంది ఉపవాసాలుండి విష్ణువుని ఆరాధిస్తూ ఉంటారు. ఇవాళ భక్తుల కోసం వైకుంఠ ద్వారాలు తెరవబడతాయి. ఇది అన్ని విష్ణు దేవాలయాల్లో జరుపుకునే ప్రధాన పండుగ వైకుంఠ ఏకాదశి. పూజ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మనం ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దానిపైన ఏదైనా వస్త్రాన్ని పరిచి కొంచెం బియ్యము, దానిపైన పసుపు కుంకుమ చల్లుకోవాలి. ఇలా చల్లుకున్న తర్వాత విగ్రహం ఉంటే విగ్రహము లేదా ఫోటో ఉంటే ఫోటో కానీ పెట్టుకొని పూజ చేసుకోవాలి. నేనైతే ఫోటో పెట్టుకొని పూజ చేసుకున్నాను. నా దగ్గర విగ్రహం లేదు. ఇక్కడ పీఠం ముందైతే శంకు చక్రాలు ముగ్గు అయితే వేసుకున్నానండి. దానిపైన పసుపు కుంకుమ చల్లుకోవాలి. ఏకాదశి పూజ కోసం పిండి దీపాలను తయారు చేసుకోవాలి. పిండి కొంచెం తీసుకొని దాంట్లో కొంచెం బెల్లము, ఆవు పాలు, అరటిపండు, మంచినీళ్ళు ఇవాళ 5 రకాలు కలుపుకొని మనం పిండి దీపాలను తయారు చేసుకోవాలి. ఏకాదశి రోజున పిండి చేసిన దీపాలను వెలిగిస్తే పిండిని అంతా కలుపుకోవాలి. ఇలా మెత్తగా ఇలా బాగా స్మూత్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పెట్టుకోవాలి. ఉండలు చేసిన వాటిని ఇలా చేత్తో అనుకుంటా వాటి బొటన వేలుతో హోల్లా పెట్టుకోవాలి. అంచులమ్మటి అనుకుంటా నీట్గా చేసుకోవాలి ప్రమిదల్ని. తర్వాత వాటికి పసుపుతో బొట్లు పెట్టుకొని పసుపు కుంకుమతో బొట్లు అయి పెట్టుకోవాలి. అన్నిటికీ బొట్లు పెట్టుకోవాలి. తర్వాత దేవుడికి పూలతో అలంకరణ చేసుకోవాలి. నేను ఇలా పసుపుతో గౌరమ్మ చేసుకున్నాను. ఫస్ట్ ఆకు పెట్టి వినాయకుడిని పూజించుకోవాలి. వినాయకుడిని పసుపుతో చేసుకోవచ్చు, విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోవచ్చు. నా దగ్గర అయితే వెండి విగ్రహం ఉందని అది పెట్టి పూజ చేస్తున్నాను. విగ్రహం లేని వాళ్ళు పసుపుతో వినాయకుడిని చేసుకునైనా పూజ చేసుకోవచ్చు. వినాయకుడి పక్కనే గౌరమ్మను పెట్టుకున్నాను. ఇక్కడ నేను గణపతికి ప్రసాదంగా బెల్లాన్ని పెట్టాను. ఇలా దీపారాధన చేసుకోవాలి. పిండి ప్రమిదలు పెట్టుకోవడానికి తమలపాకులని ఇలా లైన్గా అమర్చుకోవాలి. తర్వాత ఒక్కో దానిపైన ఒక్కొక్క పిండి ప్రమిద పెట్టుకొని మనం
ముందు రోజు నైటే ఆవు నెయ్యిలో నానబెట్టుకున్న కొమ్మ ఒత్తులను ఆ పిండి ప్రమిదలో ఒక్కో దాంట్లో ఒక్కొక్క ఒత్తిని పెట్టుకొని దీపారాధన చేసుకోవాలి. ఈ వైకుంఠ ఏకాదశి పూజ చేసేవాళ్ళు ఉపవాసం ఉంటారు. రోజు మొత్తం ఉపవాసం ఉండి పూజ చేస్తారు. ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత విష్ణు సహస్రనామం కానీ శ్రీహరి స్తోత్రం కానీ పఠించాలి. నేనైతే గోవిందనామాలు చదువుకుంటా పూజ చేస్తూ ఉన్నాను. అలా చదవలేని వాళ్ళు వింటా అయినా పూజ చేయొచ్చు. నేను ఇక్కడ దేవుడికి నైవేద్యంగా బెల్లపన్నాన్ని చేసి సమర్పించాను. తిరుపతిలో ఈ వైకుంఠ ఏకాదశి అనేది చాలా ఘనంగా చేస్తారు. చాలామంది భక్తులు వైకుంఠ ఏకాదశి రోజు గుళ్ళకు వెళ్ళి దర్శనం చేసుకుంటారు ఆ విష్ణుమూర్తిని. ఇలా నేనైతే పూజ చేశానండి వైకుంఠ ఏకాదశి రోజు.